కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కొండ్రెడ్డి ఎన్బీస్వర్ కుకింగ్ అండ్ వ్లాగ్స్. ఈరోజు వ్లాగ్ ఏంటంటే పొలంలోకి అనమాట. సో మా కోడళ్ళు ఎప్పుడు మడిలోకి దిగలేదు, వాళ్ళు వచ్చిరని చెప్పి వ్లాగ్ చేద్దాం అనుకున్నాం. సో అయితే ఫస్ట్ టైం వాళ్ళు దిగగానే చాలా భయపడ్డారు అనమాట, అంటే నడవడానికి. తర్వాత బాగా నడిచారు మడిలో. అని ఇక్కడ మేము నారు పని చేస్తున్నాం అనమాట. సో నారుని పీక ఒక 10 మంది వచ్చి పీకి దాన్ని కట్టలెక్క కడతారు, వాటిని లుంగలు అంటారు కదా. సో ఆ లుంగలన్నీ మడిలో వేయాలన్నమాట. అట్లా మడిలో ఒక 4-5-6 పట్టుకపోయి అలా విసిరేస్తున్నాం. సో అది లుంగలు వేయడం అంటారు కదా, అట్లా వేసినాం. వాళ్ళు వస్తాం వచ్చి మేమేస్తాం అనేసి కానీ కాళ్ళు అయితే బాగా గుంజినాయి. అడిగితే ఏం గుంజలేదు అన్నారు, కానీ మేబీ గుంజొచ్చు. నేను ఇది సెకండ్ టైం నార్మల్లో దిగడం. ఇంతకుముందు కూడా వీడియో అయితే చేశాను, అది షార్ట్లో ఉంది. సో ఇది సెకండ్ టైం అనమాట. వాళ్ళకి మాత్రం ఫస్ట్ టైం, మా కోడళ్ళకి. సో ఇక్కడ మేము నారు వంచుతున్నాం. నేను మా బబిత, జయశ్రీ. సో పింక్ కలర్ డ్రెస్ అమ్మాయి పేరు బబిత, అండ్ అలాగే బ్లూ కలర్ డ్రెస్ అమ్మాయి పేరు జయశ్రీ. మేము ముగ్గురం నారు వంచుతుంటే మా ఆయన అడుగు మందు చల్లుతున్నారు, మా బావ. సో అడుగు మందు ఎందుకు చల్లుతారో నాకు తెలియదు, కానీ ప్రతిసారి చల్లుతారు. అండ్ మా సైడ్ అందరూ చల్లుతారు అనమాట నాటేసే రోజు అడుగు మందు. మీకేమన్నా తెలిస్తే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియో చూసిన వాళ్ళందరూ వీడియోకి అయితే లైక్ చేయండి. ఇంతవరకు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. వాళ్ళైతే హ్యాపీగా అండ్ అలాగే ఎక్సైట్గా ఫీల్ అయ్యారు అనమాట. సో వాళ్ళకి ఎప్పుడు ఇట్లా నాటేయడం, నార్మల్లో దిగడం అయితే తెలియదు వాళ్ళకి. ఇక్కడ మొత్తం అడుగు మందు చల్లుతున్నారు అన్ని మళ్ళకి అనమాట. ఒక 8-7 మళ్ళు ఉంటుండొచ్చు, వాటిలోకి అంతా చల్లేసాను. అండ్ మీరు మన ఛానల్లోకి వెళ్ళి చూడండి, మంచి మిల్లెట్ రెసిపీస్ ఉన్నాయి. సో వెయిట్ లాస్ రెసిపీస్ కూడా ఉన్నాయి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ కొండ్రెడ్డి ఎన్బీస్వర్. చాలా బాగుంటుంది కదా అసలు ఈ పచ్చడి పొలంలో. ఎంత కూల్గా ఉందో చూస్తున్నారు కదా వాతావరణం. మా బావి కూడా చాలా బాగుంటుంది, చుట్టుపక్కల అన్ని గుట్టలు అండ్ అలాగే మధ్యలో పొలం, చాలా బాగుంటుంది అనమాట. క్లైమేట్ కూడా వాళ్ళు చాలా ఎంజాయ్ చేశారు. అంత మంచి క్లైమేట్లో వాటర్లో ఉండడం చాలా బాగా అనిపించింది, నాకే మంచిగా అనిపించింది. సో మీరు కూడా ఎప్పుడైనా వీలున్నప్పుడు ఒకసారి వెళ్ళి దిగి ఎక్స్పీరియన్స్ ట్రై చేయండి. అండ్ వీడియో బాగుందో లేదో మన కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈ అడుగు మందు ఎందుకు వేస్తారో నాకైతే తెలియదు, మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్ బాక్స్లో చెప్పండి. ఇక్కడ నేను టబ్లో తీసుకొని వెళ్తున్నాను అనమాట. నారు పైన మధ్యలో పోస్తారు నారు. సో అక్కడ నుంచి వాళ్ళు పీకి లుంగలు కడితే ఆ లుంగల్ని ఇలా చేతులతో కానీ టబ్బులతో కానీ తీసుకొని వెళ్తున్నాను. నేను టబ్బులతో ఎత్తుకెళ్ళి అక్కడ కట్టెల మీద పెడితే వాళ్ళు మడిలో వేశారు, మా కోడళ్ళు ఇద్దరు. మా పిల్లలు మంచిగా కొట్టం దగ్గర ఆడుకున్నారు. సో వాళ్ళు ఆడుకునేది మేము వీడియో తీయలేదు. సో ఇక్కడ మా కోడలు ఆ చేతిలో 3, ఈ చేతిలో 3 లుంగలు తీసుకొని వెళ్తుంది. ఇక్కడ మా ఆయన అడుగు మందు ఈ మడి అయిపోయింది చల్లడం, నెక్స్ట్ మడికి వెళ్ళి చల్లుతాడు. ఇక అటు నుంచి మా కోడలు తీసుకెళ్తుంది. ఈ వ్యవసాయం చేస్తే మనం ఒక కింద భయపడాల్సిన అవసరం లేదు. అండ్ అంటే ఒక మంచిగా ఉండనమాట, కనీసం ఒక 5-6 ఎకరాలు అయినా ఉండొచ్చు. అట్లా ఉంటే మన పని మనం చేసుకోవచ్చు, మనది మనకి వెళ్తుంది. అండ్ ఒకరు బెదిరిస్తారు అన్న భయము ఉండదు. ఈరోజు సెలవు పెట్టుకున్నాము, సెలవు పెడితే ఆఫీసర్స్ తిడతారు అన్న టెన్షను ఉండదు. సో పీస్ఫుల్గా గడిపేయచ్చు. ఇక్కడ మా చిన్న కోడలు నారు వంచేస్తుంది. వాళ్ళు నేను వద్దు చాలేరు అన్నా కూడా లేదమ్మా, అయిపోయేంత వరకు నారు వంచుతామని వంచిరు. సో ఇక్కడ కొంచెం సేపు నాటేయడం కూడా వేసినాం మేము. సో వాళ్ళని చూపించలేదు,
నాటేసే 10 మెంబర్స్ వచ్చారు. ఒక వీడియోలో కనిపిస్తుంది ఒక క్లిప్ దగ్గర. ఇంకా ఇక్కడ వాళ్ళని తీయలేదు, మా మట్టుకే వీడియో తీసుకున్నాం. అండ్ అలాగే మేము ఇక్కడ నాటేస్తున్నాం చూడండి. సో నాకైతే ఎగరాదు, ఎప్పుడో ఒక్కసారి ఎప్పుడో 2-3 ఇట్లా వేస్తాను. మా కోడలు కూడా వేస్తుంది. కొంచెం సేపే వేసాం, ఎక్కువ అయితే ఏం వేయలేదు. కొంచెం బెటర్, నాకే బాగా వచ్చింది వేయడం. అక్కడ వరకు లాస్ట్ వరకు వేస్తా అంటే నారు ఖరాబ్ అవుతుంది వద్దులే అని అన్నారు బావ. సో అందుకే మళ్ళీ ఇది వదిలేసి వచ్చేసాం. కొంచెం సేపు వేసి వరి ఖరాబ్ అవుతుంది ఎందుకు వేయడం అని అనేసరికి వదిలేసినాం. మా పెద్ద కోడలు చూడండి ఇప్పుడు 2 కర్రలు పెట్టుకుంటూ వస్తుంది. మా చిన్న కోడలు 4-5 పెట్టింది, కానీ మా పెద్ద కోడలు చూడండి మీరు 2 పెడుతుంది, 2 పెట్టుకుంటూ వస్తుంది. మా వీడియో నచ్చిందా? నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ కొండండి ఎన్బీస్వర్. మా చిన్న కోడలు కూడా వచ్చింది. ఆయన మా పిల్లలు ఇప్పటికీ 5:30 అలాగే అయింది. సో పిల్లల్ని తీసుకొని బైకాడికి వెళ్ళినా కాబట్టి ఇప్పుడు చలికాలం కదా, బాగా చలి వేస్తుంది. అందుకే ఫుల్ వీడియో నాటంతా అయిపోయిన తర్వాత ఫుల్ వీడియో తీయలేదు. సో వచ్చేసాము ఇక ఇంటికి. ఇక్కడ వరకే తీసాను వీడియో అయితే. సో మీరైతే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ కొండండి ఎన్బీస్వర్. సో వీడియో అయితే అయిపోయింది. మా చిన్న కోడలు చూడండి 3 వేస్తుంది, మా పెద్ద కోడలు 2 కర్రలు వేసుకుంటూ వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.